అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి పౌర్ణమి తరువాత రాబోయేటటువంటి 3 రోజుల్లో వారికి జరగబోయేది తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు. అన్నీ కూడా వారికి శుభ ఫలితాలు రాబోతున్నాయండి. తప్పకుండా కుంభరాశి వారికి రాబోతున్నటువంటి శుభ ఫలితాలేమిటి? అలాగే వారు దేని వలన మంచి లాభాలను పొందబోతున్నారు? ఆ విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మన ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక కుంభరాశి వారికి రాబోతున్నటువంటి పౌర్ణమి తర్వాత విశేషించి వారికి వారి జీవితంలో జరగబోయేటటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలనైతే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. తప్పకుండా కుంభరాశి వారైతే చాలా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే వారికి రాబోతున్నటువంటి శుభ పరిణామాలను తెలుసుకొని ఎంతో సంతోషంగా ఉండబోతున్నారు. అలాగే కుంభరాశి వారండి ఈ వీడియోను పూర్తిగా చూసినట్లయితే మీకు విషయం అయితే పూర్తిగా అర్థమవుతుంది. ఈ రాశి పరంగా చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి కష్టాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే వీరి జీవితంలో ఏంటంటే గనక ఎప్పుడూ కూడా అండి అంటే ఎన్నో ఒడిదుడుకులను వీరు ఎదుర్కొంటూనే ఉంటున్నారు. ఎప్పుడు చూసినా కూడా కష్టాలను వీరు అనుభవిస్తూనే ఉంటున్నారని చెప్పుకోవచ్చు. ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం వస్తూనే ఉంటుంది. కాబట్టి వీరి కోసమే కష్టాలన్నీ కూడా ఉన్నట్లుగా ఒక కష్టం తర్వాత ఒక కష్టం అనుభవిస్తూనే ఉంటున్నారు. కొన్ని బాధలను కూడా ఎదుర్కొంటూ ఉంటున్నారు. కాకపోతే వాటిని మనసులో పెట్టుకుంటారు. భారాన్ని మోస్తూ ఉంటారు. కాకపోతే ఎప్పుడూ కూడా ఎవరితో కూడా వీరైతే వీరికున్నటువంటి బాధలనైతే పంచుకోరనమాట. ఇక మాకిలా జరుగుతుంది. అలాగే మాకు అంటే ఏ మాత్రం కూడా కలిసి రావడం లేదనుకుంటూ ఎవరికీ ఏమీ చెప్పుకోరు. కేవలం ఒక చిరునవ్వు నవ్వుకుంటూ కష్టాలేమీ లేవు, బాధలు లేవనుకుంటూ ప్రశాంతంగా ఉన్నట్లుగా నటిస్తారంతే. కానీ వీరికి మాత్రం నిజానికి చెప్పాలంటే పాపం వీరికి చాలా ఎక్కువ కష్టాలుంటాయి. ఎవరితోనూ ఏ విషయాలు కూడా పంచుకోరు. కాకపోతే ఏంటంటే వీరికి చాలా అనుకూలమైనటువంటి రోజు పౌర్ణమి తర్వాత ఏర్పడబోతున్నాయండి. అలాగే వీరి మనస్తత్వాన్ని మనం చూసుకున్నట్లయితే ఇంకా ఎవ్వరిని కూడా మనం పోల్చుకోలేం. చాలా వరకు వీరేంటంటే గనక ఎక్కువగా ఎవరికైనా సహాయం చేస్తూ ఉంటారు. ఎవరైనా కానీ సహాయం అడిగితే కూడా లేదు మేము చేయలేమండి అని ఎప్పుడూ కూడా వీరైతే చెప్పరు. వీలైనంత మటుకు వీరు తప్పకుండా చేస్తామని చెప్పి మాటిస్తారు. అలాగే వీరి దగ్గర లేనప్పుడు కూడా కొంతమందిని ఆదుకుంటూ ఉంటారు. మరలా వారికి అంటే దగ్గర వాళ్ళలాగా అంటే ప్రతి ఒక్కరిని కూడా హక్కుని చేర్చుకుంటారనమాట. అలాగే వీరికి హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ. వాళ్ళను ఒక మంచి స్థాయిలో నిలబెట్టే వరకు వీరు ఏదో ఒక హెల్ప్ అయితే చేస్తూ ఉంటారు కుంభరాశి వారు. అలాగే కొంతమందికి అంటే వీరిపై ఎప్పుడూ కూడా అసూయ, కుళ్ళు, కుతంత్రాలు ఎక్కువగా ఉంటాయి కుంభరాశి వారి పైన. అంటే వీరి బంధువర్గంలో కావచ్చు, లేదంటే వీరి స్నేహితుల పరంగా కావచ్చు, వీరికి కొంచెం ఎక్కువగా అసూయ, ద్వేషాన్ని పెంచుకునేవారు ఎక్కువగా ఉంటారు. అలాగే వీరి మనసును అర్థం చేసుకునేవారు, అలాగే వీరికి హెల్ప్ చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. వీరి ద్వారా అయితే హెల్ప్ పొందేవారు ఉంటారు కానీ, వీరికి మాత్రం హెల్ప్ చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఇక కుంభరాశి వారు సమాజంలో వీరికి కొంచెం గౌరవం కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే కొంతమంది వీరిని చూసి అంటే వీరికి దక్కేటటువంటి గౌరవాన్ని చూసి ఓర్వలేక వీరిపై ఎక్కువగా కుళ్ళు, కుతంత్రాలు జరుపుతూ ఉంటారనమాట. అంటే వీరిని ఏదో ఒక విధంగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారనమాట. వీళ్ళ బంధువర్గంలోనే ఇలా జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం వీరు వారితో జాగ్రత్తగా ఉండండి. అలాగే మీరేంటంటే హెల్ప్ చేసేటప్పుడు కూడా హెల్ప్ చేయండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం ఒక వ్యక్తికి హెల్ప్ చేస్తున్నాం. తిరిగి ఆ వ్యక్తి కూడా మనం బాధల్లో ఉన్నామంటే హెల్ప్ చేయాలి కదా! అలా చేస్తేనే కదా మనం అంటే మనం చేసినటువంటి హెల్ప్‌కి దానికి ప్రతికూలంగా ఉంటుంది అన్నట్టుగా కొంతమంది అనుకోవచ్చు. కానీ అలా కాదండి. మనం బాధల్లో ఉన్నప్పుడు మనల్ని ఖచ్చితంగా అంటే మనకు తగ్గట్టుగా కొంతమంది హెల్ప్ చేస్తారు. కొంతమంది చేయకపోవచ్చు. కాబట్టి మనకు ఉన్న దాంట్లో మనం సంతోషంగా ఉండాలి కానీ, మనం లేకపోయినా కూడా ఎదుటి వ్యక్తికి సహాయపడాలి అని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు. ఎందుకంటే కుంభరాశి వారికి ఎక్కువగా హెల్పింగ్ నేచర్ ఎక్కువగా ఉంది కాబట్టి, వారేంటంటే ఎప్పుడూ కూడా ఎవరో ఒకరికి సహాయం చేయాలి. మనం బాధలో ఉన్నా కూడా పర్వాలేదు కానీ, ఎదుటి వ్యక్తి బాధపడకూడదు అనేటటువంటి నేచర్ కలిగి ఉంటారు కాబట్టి, ఎక్కువగా మీరు మోసపోయేటటువంటి అవకాశాలున్నాయి కాబట్టి, దానివల్ల మీరు కొన్ని కొన్ని చిన్నపాటి ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సినటువంటి అవసరాలు కూడా ఉంటాయి కాబట్టి, మీరు కాస్త జాగ్రత్తగా ఎదుటి వ్యక్తి యొక్క మనస్తత్వం ఏమిటి, వారి స్వభావం ఏమిటి, వారు మీ దగ్గరికి ఎందుకొచ్చారు, ఏ అవసరం కోసం వచ్చారు, ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఆలోచించుకొని, ఒకరికి సహాయం చేసేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించుకొని జాగ్రత్తగా ఉండండి. కొంచెం ఫైనాన్షియల్‌గా కూడా మీకు ఈ 3 రోజులు కూడా చాలా బావుంటుందండి. పౌర్ణమి తర్వాత విశేషించి మీకు కుంభరాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే మంచి శుభవార్తలను కూడా మీరైతే వినేందుకు అవకాశం ఉంది. ఇక
మీరు దేని గురించైతే అంటే దేంట్లో అయితే మీరు సక్సెస్ పొందడం లేదని బాధపడుతూ ఉన్నారో, అందులో అయితే మీకు 100% మీకు గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉంటున్నాయి కాబట్టి ముఖ్యంగా ఏమిటంటే మీ స్థితిగతి కూడా మారబోతుంది. అలాగే మీకు వ్యతిరేకంగా ఇప్పటి వరకు కూడా అంటే ఇప్పటివరకు ఏ గ్రహాలైతే మీకు వ్యతిరేకంగా ఉన్నాయో అవన్నీ కూడా మీకు అనుకూలంగా మారి బ్రహ్మాండంగా కలిసొచ్చేటటువంటి రోజులనమాట. అలాగే మీకు శుభ ఫలితాలను తీసుకొచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఈ కుంభరాశి వారు ఎక్కువగా ఫైనాన్షియల్‌గా ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో, వారికి కూడా ఈ 3 రోజులు చాలా బావుంటుందని చెప్పుకోవచ్చు. అలాగే కోర్టుకు సంబంధించినటువంటి కేసులతో ఎవరైతే కొంచెం ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో, అలాంటి వారికి కూడా ఆ కోర్టు కేసులో విజయాన్ని పొందేటటువంటి అవకాశం ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది. ఇంకా మీ రాశి పరంగా కొంతమంది కొన్ని సంవత్సరాల తరబడి కూడా కోర్టు కేసుల చుట్టూ తిరిగే వాళ్ళు ఉన్నారు కాబట్టి, అలాంటి వారికి కూడా ఊరట కలుగుతుందని ఒక రకంగా చెప్పుకోదగినటువంటి విషయం. అలాగే ఇంకా మీరు అంటే విద్యార్థుల పరంగా కూడా విద్యార్థుల పరంగా ఏవైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా చాలా చక్కగా కలిసొచ్చేటటువంటి రోజులమాట. పెద్ద పెద్ద పనుల కోసం బయటికి వెళ్ళేటప్పుడు కొన్ని కార్యాల కోసం కూడా వెళ్తూ ఉంటాం కదా! అలా వెళ్ళేటప్పుడు కుంభరాశి వారండి ఏదైనా కానీ తీపి పదార్థం అంటే పంచదార కావచ్చు, బెల్లం కావచ్చు, ఏదైనా కానీ స్వీట్ కావచ్చు కొంచెం అయితే నోట్లో వేసుకొని మరీ బయటకు వెళ్ళండి. మీరు వెళ్ళేటటువంటి పని ఖచ్చితంగా నెరవేరుతుంది. మీరు నోరుని తీపి చేసుకొని మీ ఇంట్లో నుండి బయటికి వెళ్తే మంచి శుభవార్తతో మీరు ఇంటికి రావడం అయితే జరుగుతుంది. ఇంకా ఈ రాశిపరంగా మీకు ఎక్కువగా కలిసొచ్చేటటువంటి రోజు కూడా శుక్రవారం, అలాగే శనివారం. ఈ 2 రోజులు మీరైతే చక్కగా దైవారాధన చేసుకుంటూ మీకిప్పటి వరకు ఏదైతే జరగలేదో అదంతా కూడా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. అలాగే మీరు ఓం గం గణపతయే నమః అనేటటువంటి ఈ మంత్రాన్ని ఎక్కువగా మీరు పఠిస్తూ ఉండండి. గణపతి యొక్క అనుగ్రహం కూడా మీపై ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్వామివారి యొక్క ఈ నామస్మరణ ఓం గం గణపతయే నమః అనేటటువంటి ఈ మంత్రాన్ని మీరు జపించినట్లయితే ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదని ఒక రకంగా చెప్పుకోవచ్చు. ఇది గణపతి మంత్రం చాలామంది పఠిస్తారు. చాలామందికి ఎన్నో ప్రయోజనాలు కూడా కలిగి ఉన్నాయి. కాబట్టి కుంభరాశి పరంగా మాత్రం మీరు ఈ పౌర్ణమి రోజు నుండి 3 రోజుల తర్వాత వరకు ఈ యొక్క గణపతి యొక్క నామస్మరణ ఎక్కువగా చేసుకుంటున్నట్లయితే మీకు బ్రహ్మాండంగా కూడా కలిసొచ్చేటటువంటి అవకాశం ఉంది. ఏంటంటే ఇంకా చకచక పనులైతే ఏవైతే ఆగిపోయినటువంటి పనులు కూడా చకచక పనులన్నీ కూడా నెరవేరి మీకు డబ్బుకు సంబంధించింది కానీ, లేదంటే మీరు సంతోషంగా ఉండేటటువంటి ఏదైనా వార్త కానీ, ఏదైనా మీకు హ్యాపీనెస్ ఇచ్చేటటువంటి ఒక మంచి అంటే కొన్ని శుభవార్తలు ఉంటాయి కదా! ఆ రకంగా ఏదైనా కానీ మీరు వినేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంది. అలాగే విద్యార్థులు పోటీ పరీక్షలో చాలా ఎక్కువగా రాణిస్తారు. ఎక్కువగా ఒడిదుడుకులైతే లేవు. చిన్న చిన్న సమస్యలైతే ఉన్నాయి కానీ, వాటిని మీకు మీరే సర్దుకునేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఓవరాల్‌గా అయితే చూసుకుంటే మాత్రం తప్పకుండా ఈ 3 రోజులు పౌర్ణమి తర్వాత నుండి 3 రోజులు మీకు బాగా కలిసొస్తుంది. అలాగే వ్యాపారస్తులకు కూడా వ్యాపారాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కగా సాగిపోయేటటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే మీరు ఎక్కువగా అంటే ఇప్పటి వరకు కొన్ని కొన్ని చిన్నపాటి నష్టాలను ఎవరైతే వ్యాపారస్తులు చూసుంటారో వారికి కూడా మంచిగా కలిసొచ్చేటటువంటి రోజులండి. కాబట్టి మీరు ఈ 3 రోజులు కూడా ఎక్కువగా మీరు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే గణపతి ఆరాధన, అలాగే గణపతి యొక్క నామస్మరణ ఓం గం గణపతయే నమః అనేటటువంటి ఈ నామాన్ని ఎక్కువగా మీకు ఎంత వీలుంటే అంతసేపు ఈ నామాన్ని ఎక్కువగా మీరు పఠించినట్లయితే ఏ సమస్య అయితే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉందో ఆ సమస్యను ఒకసారి బాగా మనస్ఫూర్తిగా ఆలోచించుకొని వినాయకుడి ముందు ఆ యొక్క సమస్య గురించి విన్నవించుకోండి. తర్వాత చూడండి మీరు ఆ సమస్య నుండి తప్పకుండా అయితే మీరైతే బయటపడేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీకు మంచి మంచి శుభవార్తలు అందడం వలన మీరు అసలు అంటే ఊహించనిటువంటి శుభవార్తలు మీరు వినడం వలన ఆశ్చర్యపోయేటటువంటి అవకాశం ఉంది. అలాగే అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి మీకు అదృష్టం పట్టబోతుంది. బాగా కలిసి రాబోతుంది. ఎక్కడా కూడా మీకైతే ఏదైతే చిన్నపాటి అనారోగ్యాలు దారితీశాయో అవన్నీ కూడా మీ నుండి సర్దుకునేటటువంటి అవకాశం అయితే క్లుప్తంగా కనిపిస్తుంది. అలాగే మీకు కొన్ని గ్రహాలు అనుకూలించడం వలన మీకంతా కూడా మంచి సమయం రాబోతుందని చెప్పుకోవచ్చు. అలాగే మీకు అన్నీ కూడా విజయాలైతే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఏమిటంటే మీకు అంటే మీరు ఏదైతే ఇంటర్వ్యూలకు సంబంధించింది కావచ్చు, లేదంటే ఉద్యోగపరంగా మీరు ఇంకొంచెం మంచి అవకాశం ఉంటే బాగుండని ఎదురు చూసేవారు కావచ్చు, వారందరూ కూడా సక్సెస్ అవుతారండి. మీకంతా కూడా బాగుంటుంది. అలాగే అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉండేటటువంటి రోజులు ఈ 3 రోజులు. పౌర్ణమి తర్వాత మీకు చాలా అంటే చాలా బాగుంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని వదిలిపెట్టుకోకుండా ఎక్కువగా దైవారాధన చేసుకొని
మీ మనసును కూడా ప్రశాంతంగా, నిర్మలంగా ఉంచుకోండి. అలాగే లక్ష్మీదేవి అంటే గురువారం, శుక్రవారం, శనివారం మీకు బాగా కలిసొచ్చేటటువంటి రోజులు. కాబట్టి లక్ష్మీదేవి యొక్క ఆరాధన, అలాగే గణపతి యొక్క ఆరాధన మీకు బాగా కలిసొస్తుందనమాట. కాబట్టి పౌర్ణమి రోజు కూడా స్వామివారి యొక్క నామస్మరణ విశేషించి ఎక్కువసేపు పఠించడానికి ప్రయత్నించండి. ఇంకా ఎక్కువగా కంగారు పడిపోయి మీకున్నపాటి అంటే మీకు దగ్గర లేకపోయినా కూడా అతిగా సహాయం చేయాలని ఎప్పుడు కూడా అనుకోకుండా కాస్త జాగ్రత్తలైతే పాటించండి. ఇక కుంభరాశి వారికి రాబోతున్నటువంటి అవకాశాలు, అలాగే శుభవార్తల గురించి మీకైతే ఈ ఇన్ఫర్మేషన్ నచ్చిందనుకుంటున్నాను. మరి నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి.